భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నేను మన హైదరాబాద్ లో ఉన్న చింతపల్లి సాయిబాబా టెంపుల్ కి వచ్చానండి. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ గరుకు స్తంభాల ప్రతిష్ట మహోత్సవం, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం, ఇంకా సాంస్కృతిక నృత్యాలు, ఇలా మొదలైన చాలా కార్యక్రమోత్సవాలు జరుగుతున్నాయండి. కాబట్టి అవన్నీ మీకు నేను ఈ వీడియోలో నాతో పాటు మీకు కూడా చూపిస్తానండి. చింతపల్లి సాయినాథుని ఆలయం అంటే తెలియని వారు ఉండండి, అంత ప్రఖ్యాతిగాంచినది ఈ దేవాలయం. ఈ చింతపల్లి సాయిబాబా టెంపుల్ మన తెలంగాణలోని నాగార్జున సాగర్ హైవేపై చింతపల్లి గ్రామంలో ఉందండి. అంటే హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏ కోరికైనా సరే విన్నవించుకుంటే బాబాకి సత్వరమే కోరికలు తీరుస్తాడంటండి ఇక్కడ బాబా. అంత నమ్మకం అండి ఇక్కడ భక్తులకి. ఇంకా ఆ మహోత్సవ కార్యక్రమాలన్నీ ఒకసారి చూసేద్దామండి. భక్తులతో చాలా కిటకిటలాడిపోతుంది ఈ ప్రాంగణం అంతా. ఎక్కడ చూసినా జనం, అంతా భక్తజనం ఉన్నారండి. మార్నింగ్ టిఫిన్తో సహా మొదలుకుని మధ్యాహ్నం భోజనంతో సహా అన్నీ చాలా బాగా ఏర్పాటు చేస్తారు. డెకరేషన్ కానీ ఇక్కడ కానీ అన్నీ ఇక్కడ చాలా అందంగా మంచిగా డెకరేట్ చేశారండి. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేశారు. చింతామణి వైనాకిక దొరికినావు శిరీషా. 2007 జూన్ 17న ప్రతిష్ఠింపబడిన సాయినాథుని విగ్రహం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ దేదీప్యమానంగా కొనసాగుతుందండి. ఈ ఆలయం ఇంత అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు శ్రమించిన ఈ ఆలయం చైర్మన్ మంచుకోటి ధనంజయ గారండి. ఎప్పుడూ కూడా ఈ ఆలయంలో ఏ ఉత్సవం చేసినా ఇంతే ఘనంగా, ఇంతే అద్భుతంగా చేస్తూ ఆయనకు బాబా పట్ల ఉన్న అమితమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచారండి ధనంజయ గారు. గరుకు స్తంభాల ప్రతిష్ట అంటే 1 కాదు 2 కాదు 108 గరుకు స్తంభాల ప్రతిష్ట చేయిస్తున్నారు ఆ పుణ్య దంపతులైన ఈ టెంపుల్ ఫౌండర్ చైర్మన్ అయిన మంచుకంటి ధనంజయ గారు అండ్ పావని గారండి. ఆయన ఈ ఆలయంలో బాబావారి విగ్రహంతో పాటు 400 గోవులను కూడా పెంచుతున్నారండి. ఇంతటి దైవ కార్యక్రమాల్ని ఇంత అద్భుతంగా చేయాలంటే ఆ దైవానుగ్రహం తప్పకుండా ఉండాలండి. ఆ దైవ అనుగ్రహం మన ధనంజయ గారికి ఆయన భక్తి వల్ల లభించిందండి. చాలా సాంప్రదాయంగా ఒక్కొక్క ఫ్యామిలీ ఇక్కడ ఒక్కొక్క గరుకు స్తంభానికి పూజ చేయించి మరీ ప్రారంభిస్తున్నారండి. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో గోవును లక్ష్మీ స్వరూపంగా, ముక్కోటి దేవతల స్వరూపంగా భావిస్తారు. ఎవరైతే గోవుల సౌకర్యార్థం గరుకు స్తంభాలను ఏర్పాటు చేస్తారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని, జన్మజన్మలుగా వెంటాడుతున్న పలు పాపకర్మలు తీరుతాయని అంటారండి. ఈరోజు ఇక్కడ ఇలా పూజ చేయించి ప్రారంభిస్తున్న వీరందరికీ కూడా ఈ యొక్క పుణ్యఫలం లభిస్తుందండి. వీరందరికీ ఇంతటి పుణ్యఫలాన్నిచ్చిన ఆ మహోన్నత వ్యక్తి ధనంజయ గారేనండి. ఆవులు తమ వీపు లేదా మెడభాగాన్ని గరుకురాయికి రుద్దుకోవడం ద్వారా చర్మ వ్యాధుల నుండి మరియు దురద పుట్టినప్పుడు రుద్దుకోవడం వల్ల అవి ఉపశమనం పొందుతూ ఆ రాయిని ఏర్పాటు చేసిన వారిని దీవుస్తుందని నానుడి అండి. తర్వాత బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఘనంగా స్వాగతం చెప్పారండి అందరూ. చింతామణి వైనాకిక దొరికినావు శిరీషా. చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయిషా. చింతామణి వైనాకిక దొరికినావు శిరీషా. మహాసాగరమును చేరు దారిలో. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా బాబాని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. మహాసాగరమును చేరు దారిలో మహిమేశ. భవజలధిని దాటింతు అని నేను వచ్చేశా. భవజలధిని దాటింతు అని నేను వచ్చేశా.
తర్వాత ఆయన గోమాత గొప్పతనం గురించి ఆయన ప్రవచనం ద్వారా అందరికీ తెలియజేశారు ఎంతో గొప్పగా. నమస్కారం చేసుకొని దోషులు బట్టి చెప్పండి, అందరూ చెప్పండి అయ్యా, అందరూ చెప్పండి. ఓం చేతుల లాగి లోపల కనుకొని మనసులో మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి. అగ్ని వందలు వేల ప్రతులు నిత్యం బాబావారి సంకీర్తన ఆరాధనతో పాటు విశేష కార్యక్రమాలకు వేదిక. మారుమూల గ్రామంలో అలాగే కొండూరు సాయిబాబా గారు ఈరోజు చాగంటి గారిని ఇక్కడికి తీసుకొచ్చిన ప్రియమైన శిష్యులు, వారు వేదికకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆసీనులయ్యారు. వారికి స్వాగతం చెప్తున్నట్టుగా గంధం పూయరు అనేటువంటి మాటలు శ్రీ పవన్ కుమార్ గారి యొక్క శిష్య బృందం వారికి సుస్వాగతం చెప్తూ నాట్యం ప్రదర్శన చేస్తారు. 1-2 నిమిషాలు ఆ కార్యక్రమం అవుతుంది. మా ఆలయ ఫౌండర్ చైర్మన్ శ్రీ ధనంజయ్ గారు, పవన్ గారు, చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా, చింతామణివైనాకిక దొరికినావు శిరీషా. చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా, చింతామణివైనాకిక దొరికినావు శిరీషా. వందల గోవుల పరిరక్షణ కొరకు ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్న శ్రీమాన్ ధనంజయ గారిని మనస్ఫూర్తిగా ప్రారంభంలోనే అభినందిస్తున్నాను. మనకి సనాతన ధర్మంలో గోవు చాలా విశేష ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాణి. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క రకమైన ధర్మాచరణం ఉంటుంది. అన్ని ఆశ్రమాలు ఒక్కలా ధర్మాచరణం చేసే అవకాశం ఉండదు. ఎందుకనంటే ధర్మాచరణము అన్నది ఆధారపడే ప్రధానమైనటువంటి వ్యవస్థలలో ఆశ్రమం ఒకటి. బ్రహ్మచారి ధర్మం ఒకలా ఉంటుంది,
గృహస్థు ధర్మం ఒకలా ఉంటుంది, వానప్రస్థు ధర్మం ఒకలా ఉంటుంది, సన్యాసి ధర్మం ఒకలా ఉంటుంది. ఒకరి ధర్మాన్ని పోలి వేరొకరి ధర్మం ఉండదు. గృహస్థు భార్యతో కలిసి సంసారం చేస్తూ ఉంటాడు, భార్యతో కలిసి ఉండి సంతానమును పొందుతాడు. భవిష్యత్తు కొరకు అని కొంత ధాన్యాన్ని ధనాన్ని తెచ్చి నిల్వ చేసుకుంటాడు. ఒక ఇంట నివాసం ఉంటాడు, ధర్మచట్రంలో ఇవిడిన భోగములను అనుభవిస్తాడు. కానీ బ్రహ్మచారి అట్లా కాదు. బ్రహ్మచారి కేవలము గురువులను ఆశ్రయించి ఉంటాడు. గురువులను ఆశ్రయించి శాస్త్రాధ్యయనం చేసి తదనంతరం జీవితం పండించుకోవడానికి కావలసిన విద్యని సముపార్జన చేస్తాడు. బ్రహ్మచారి భార్యతో కలిసి ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే అప్పటికి వివాహం కాలేదు కనుక. అట్లాగే ఒక ఇంట్లో నివసించే అవకాశం ఉండదు. గురువు గారి దగ్గర ఉండి గురు శుశ్రూష చేస్తూ గురుపత్ని ఆజ్ఞాపించినట్టుగా భిక్షాటన చేసి తీసుకొచ్చిన అన్నాన్ని మాత్రమే తింటూ జీవనం చేస్తాడు. కాబట్టి గృహస్థు చేసేటటువంటి ధర్మాన్ని బ్రహ్మచారి చెయ్యడు. ఒక ఆశ్రమంలో ఉన్నవాళ్ళు వేరొక ఆశ్రమంలో ఉన్న ధర్మాన్ని పాటించరు. ఏ ఆశ్రమ ధర్మం ఆ ఆశ్రమానిదే. బ్రహ్మచారి ఉన్నాడు అంటే త్రికాల సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపం, సమిధాదానం ఇటువంటివి ఆయనకి విధులుగా చెప్పబడతాయి. గృహస్థు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తాడు, నిత్య పూజ నిర్వహిస్తాడు. కానీ అన్ని ఆశ్రమాల వాళ్ళు కూడా పూజ చేసేటటువంటి ఏకైక జీవి గోమాత. గోమాతని మాత్రం బ్రహ్మచారి పూజ చేస్తాడు, గృహస్థు పూజ చేస్తాడు, వానప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తాడు. గోవుని సాక్షాత్తుగా సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపంగా సనాతన ధర్మంలో పూజ చేస్తాడు. చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివై. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా సాయి సన్నిధి చింతపల్లి యూట్యూబ్ లోగోని ఓపెన్ చేయించారండి ధనంజయ గారు. నాకిక దొరికినావు శిరీషా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివై నాకిక దొరికినావు శిరీషా మహాసాగరమును చేరు దారిలోన మహివేష మహాసాగరమును చేరు దారిలోన మహివేష భవజలధిని దాటింతువని నేను వచ్చేశా భవజలధిని దాటింతువని నేను వచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా. ఇన్ని గోమాతలను ఒకే చోట చూడడం అదృష్టమని, గోమాతలు తిరిగి ఈ ప్రాంగణం అంత పావనమైందని, ఇక్కడ అడుగుపెట్టిన మేమందరం కూడా చాలా అదృష్టవంతులని ఆయన ప్రవచనం ద్వారా ఎంతో గొప్పగా తెలియజేశారు. ఇంత గొప్ప సేవ చేస్తున్న మంచుకంటి ధనంజయ గారిని ఎంతగానో అభినందించారండి చాగంటి గారు. ఎప్పటికప్పుడు ఈ ఆలయంలో అన్ని ఫెస్టివల్స్ అలాగే ముఖ్యమైన రోజులను కూడా ఇంతే ఘనంగా ఇంతే అద్భుతంగా ఇక్కడ చేస్తారండి. ఇక్కడ అన్నప్రసాదం కూడా చాలా చాలా ఘనంగా పెడతారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పొంగలి, మైసూర్ బజ్జీ, ఇంకా లంచ్లో చాలా చాలా వెరైటీస్తో అన్నప్రసాదం ఇక్కడ ఘనంగా పెడతారండి. 16 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇంతే ఘనంగా నిత్యాన్న ప్రసాదం ఇక్కడ కొనసాగుతుందండి. భక్తులు ఏ కోరికనైనా తీర్చే కొంగు బంగారంగా ఈ చింతపల్లిలో ఈ సాయినాథుడు కొలువై ఉన్నాడండి. ఇంత అద్భుతమైన ఈ చింతపల్లి సాయినాథుని ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుని బాబావారి కృపకి పాత్రలు అవగలరని ఆశిస్తున్నానండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సాయిరామ్.